మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లా ఈలప్రోలు గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని నిలదీశారు. దీంతో కాలనీ వాసులపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి పాపం వీళ్ళిద్దరూ చూస్తా ఉన్నారు. దానికోసం అసెంబ్లీలో మాట్లాడాను, డబ్బు పెట్టాం. ఓయమ్మా రోడ్డుకి దీనికి గదులు పెట్టడానికి రెండింటికి డబ్బు పెట్టారు. నేను ఆశిస్తుందో 15. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత ప్రచార ఆర్భాటాల్లో పడి కొత్తమ నేతలు అయితే అభివృద్ధిని పూర్తిగా పక్కదారి పట్టించారు. ఈ క్రమంలోనే వారు గ్రామాల్లో పర్యటిస్తున్న క్రమంలో అక్కడున్న ప్రజలు వారిని నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా అదే పరిస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు. ఏలప్రోలు గ్రామంలో ఒక కార్యక్రమానికి వెళ్ళిన వసంత కృష్ణ ప్రసాద్ అక్కడున్న జగన్ కాలంలో నిలదీసిన పరిస్థితి. ఆ కాలనీ పూర్తయినప్పటికీ కూడా కనీస మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చినప్పుడు కూడా కల్పించలేదన్నది ఎమ్మెల్యే నిలదీశారు. అక్కడ వర్షం వస్తే చాలా దారుణంగా ఉంటుంది, రహదారులు లేవు, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉంది. కనీసం అనేక మార్లు వసంత కృష్ణప్రసాద్ వారు కలిసినప్పటికీ కూడా చేస్తామనే వైఖరితో ఆయన హామీ ఇచ్చి వదిలేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వారు ఆ గ్రామం మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యేను అడిగించారు. తమకు ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించాలంటూ కూడా నిలదీసిన పరిస్థితి. ఈ క్రమంలో వారితో వారి ఏదైతే ప్రజలు తనను నిలదీయడంతో ఎమ్మెల్యే వారిపై అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మేము ఎక్కడికి పారిపోను చేస్తామంటూ కూడా ఆయన కొంత వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న గ్రామాలను పట్టించుకోవడం పట్ల ఈ తరహాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.